మనకి 40, 50 ఏళ్ళు వచ్చినా సరే ఎవరన్నా సరే అంకులు, ఆంటీ అని పిలిస్తే ఒక్కొక్కసారి చిక్కుమనిపిస్తది. అడగాలనిపిస్తది. అన్న అని గాని, అక్క అని గాని పిలవచ్చు గదా అని చెప్పి. ఎందుకంటే మారుతున్నటువంటి జీవన విధానాల వల్ల, మన ఆహారపు అలవాట్ల వల్ల వయసైతే పెరిగింది, సంఖ్యలు పెరిగినాయేమో, క్యాలెండర్ తిరిగిందేమో గానీ నిత్యం యవ్వనంగానే మనం ఉంటున్నామండి. మన బాడీ ఫిట్నెస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది, ఆపోజిట్ పర్సన్కి కాదు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, షష్టి పూర్తి చేసేద్దాం అది ఇది అని చెప్పి. షష్టి పూర్తి అనే మాట అవుట్డేటెడ్ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను నేను. ఒకప్పుడు 60 ఏళ్ళు బతికితే ఎంతో గొప్ప అన్నమాట. కానీ ఇప్పుడు 80 ఇయర్స్ అండి. దాదాపు 65, 70 ఇయర్స్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు కూడా నేను చూపిస్తాను. మా హైదరాబాద్లో ఉన్నటువంటి వనసలిపురం కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కేబీఆర్ పార్క్ కావచ్చు, ఎంత నిత్య యవ్వనంగా ఉంటారండి అసలు. ఆ వాకింగ్ చేసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, ఆత్మవిశ్వాసం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా నిజంగానే ఇంకా యవ్వనంగా ఉండాలి, ఇంకా నాలో శక్తిని కూడగొట్టుకోవాలని చెప్పి ఆసక్తి అయితే విపరీతంగా పెరిగిపోతుందండి. చూడండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు అనేవి హైదరాబాద్లో ఉండేవి. చాలా ఆసక్తికరంగా ఉండేది. అవుట్డేటెడ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెడితే మనం కొత్తగా చూసినాం. అంతేనండి. మనకు నచ్చిన హీరో వయసు ఎంత పెద్ద వయసైనా కానివ్వండి, అతని సినిమా వస్తే అబ్బో మనం ఎగబడి చూస్తాం. కానీ ఆయన నీ వయసు ఎంత అని అడుగుతామా? మనం అడగం. కానీ మన మిత్రులు ఏంటంటే వాళ్ళు యంగ్గా చూపించుకోవాలి కాబట్టి మన ఎదుటి వాళ్ళని నువ్వు ముసలోడు ఏంటండి, ఈ చెవిలో వినండి, ఆ చెవిలో వదిలేయండి. వాళ్ళు ముసలోళ్ళు అంటే మనకి పోయేది ఏంటి, మనం యంగ్ అంటే వచ్చేది ఏంటి? యంగ్ అంటే కాస్త ఆనందపడతామేమో. ఎప్పుడు మనం నిత్యం యవ్వనంగానే ఉండాలండి. ఈ సంస్కృతి అయితే మంచిది కాదండి. ఏ సంస్కృతి అంటే మనం యంగ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటి ముసలోళ్ళని ప్రూవ్ చేయడం కానీ, లేదా అవి వేస్ట్ అండి. దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది తప్ప ఎదురుడికి వచ్చేటటువంటిది ఏదీ ఉండదండి. మనకి ఏజ్తో సంబంధం లేకుండా మన లైఫ్ స్టైల్, ఉదాహరణకు ఒక్కొక్కరికి బైక్ నడిపేయడం అనేది ఆసక్తి ఉండొచ్చు. సో జీవితాంతం స్ట్రగుల్ చేశాడు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు కాస్త డబ్బులు దొరికాయి అనుకోండి, మనకున్నటువంటి అలవాటు మనం తీర్చుకుందామండి. కొందరికి చక్కటి ఆహారం తీసుకోవాలి, చక్కటి డైట్ మెయింటైన్ చేయాలని చెప్పి ఉంటుంది. ఇప్పుడు అవకాశం దొరికింది, తీసుకోండి. ప్రతిదానికి మెడిసిన్ అనేది వచ్చింది. ఏదైతే మనం లిమిట్లో ఉంటామో ఆటోమేటిక్గా అది మనకు ఆనందాన్నే మిగులుస్తుంది. కానీ ఎవరైనా సరే షష్టి పూర్తి అంటే మాత్రం ఒక నమస్కారం పెట్టండి, ఆగండి, ఫస్ట్ మీరు చేసుకోండి, తర్వాత నాకు అష్టపూర్తి చేయొచ్చు అని చెప్పండి. ఇలాంటి చక్కటి ఆహారపు అలవాట్లు చేసుకొని నిత్యం యవ్వనంగా మీరు ఉండాలి. అసలు వృద్ధాప్యం అనే మాటకు అర్థం లేదని చెప్పి మీరు నిరూపించాలి.